అందుకే మనం ఈ భూమిని తల్లితో పోల్చి భూమాత అని అంటాం, అమ్మల్ని కన్నా అమ్మ అని అంటాం. భూమిని తల్లి అని పిలవటానికి మనకు మతం అడ్డం వస్తుందా? అసలు ఈ నీటికి మనిషికి ఎంత లోతైన సంబంధం ఉందో తెలుసా? మన బాడీ మొత్తం 70% వాటర్ తోనే ఉంటుంది. అచ్చం మన ఎర్త్ సర్ఫేస్ మీద ఎంత ఉందో అంతే. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది నీటితో మనకున్న కనెక్షన్. ఎంతటి కనెక్షన్ అంటే మీరు ఎప్పుడూ కలలో కూడా ఊహించి ఉండరు. మీకు తెలుసా, ఒక్కో రకమైన కన్నీటికి ఒక్కో రకమైన కెమికల్ సిగ్నేచర్ ఉంటుంది. మీరు బాధపడుతూ ఏడిస్తే అందులో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్స్ మరియు ఎండార్ఫిన్స్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఎండార్ఫిన్స్ అంటే మన బాడీలోని న్యాచురల్ పెయిన్ కిల్లర్స్. మనం బాధపడేటప్పుడు కంటే సంతోషంలో ఉన్నప్పుడు వచ్చే కన్నీటిలో వేరే రకమైన ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇక్కడ మన ఎమోషన్స్ మన బాడీలో ఉన్న వాటర్ యొక్క మాలిక్యులర్ కంపోజిషన్ మొత్తాన్ని మార్చేస్తుంది. యువర్ ఫీలింగ్స్ ఆర్ కెమికల్లీ ఎన్కోడెడ్ ఇన్ లిక్విడ్ ఫార్మ్. మన బ్రెయిన్ 80% వాటర్ తోనే తయారై ఉంటుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ మొత్తం ఆల్మోస్ట్ వాటర్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. మన బ్రెయిన్ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ మీదే తేలుతూ ఉంటుంది. అచ్చం కాస్మిక్ ఓషన్ లో ఆదిశేషుడు తేలుతూ ఉన్నట్టుగా. నీళ్లు 3 రకాల రూపాల్లోకి మారగలదు, సాలిడ్ గాను, లిక్విడ్ గాను, గ్యాస్ గాను. నాకెందుకో నీళ్ళని భూలోక త్రిపుర సుందరి అని పిలవాలనిపిస్తూ ఉంటుంది. సైంటిస్టులు డిస్కవరీ చేసింది ఏంటంటే మన బ్రెయిన్ వాటర్ ఈ 3 రూపంలోనూ లేదు, ఇక్కడ 4వ అవతారం దాల్చింది అని. అదే లిక్విడ్ క్రిస్టల్. హెక్సాగోనల్ షేప్ లో ఉన్న ఈ వాటర్ ఫార్మేషన్ ఒక ఆశ్చర్యకరం. ఇది మానవుడికి ఇప్పటి వరకు అర్థం కానిది. మేబీ దీని వలనే కాన్షియస్నెస్ అనేది మన న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా ప్రవహిస్తూ అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఇన్ఫర్మేషన్స్ ని మన ఆలోచనల ద్వారా ప్రాసెస్ చేస్తూ ఉండొచ్చు. మీ ప్రతి ఆలోచన, ప్రతి జ్ఞాపకం, ఇప్పటి వరకు వచ్చిన ప్రతి కళ ఈ నీటి నుండే పుట్టింది. మీరు ప్రేమలో పడినప్పుడు, మీరేదైనా సృష్టించినప్పుడు, ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టినప్పుడు, ఇట్ ఈస్ జస్ట్ వాటర్ ఎనేబులింగ్ దీస్ మిరకల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.